వశిష్ఠ మునీంద్ర, ఎవరి చిరంజీవులు? శ్రీరామచంద్ర ప్రభు, యయాతి మహారాజు మా తండ్రి. మాకు పితృభిక్ష ప్రసాదించండి మహారాజా. చిరంజీవులారా, నేను ఒక రాజుగా కొన్ని ధర్మ సూత్రాలకు కట్టుబడి నడుచుకుంటున్నా. ఆ ధర్మ సూక్ష్మాలు మీకు చెప్పినా అర్థం కావు నాయన. రామకథ ఎన్నో మార్లు విని అన్ని ధర్మాలు మేము అర్థం చేసుకున్నాం. స్త్రీ అయినా తాటకును వధించడం ధర్మమే అని మా అమ్మ చెప్పింది. చెట్టు చాటు నుండి వాలిని వధించడం కూడా ధర్మమేనని మా నాన్నగారు చెప్పారు. సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమనడం కూడా ధర్మమేనని మా అమ్మ చెప్పింది. కానీ మీరే దైవమని నమ్ముకున్న మా నాన్నగారి మీద బాణం వేయడం ధర్మం ఎలా అవుతుంది? చిరంజీవి, సత్యవాక్పాలన మాకు పెద్దలు నేర్పిన ధర్మం. మేము ఆడి తప్పితే మాకు మా వంశానికి అపకీర్తి కాదా? అంటే ఆడిన మాట తప్పారన్న చెడ్డ పేరు వస్తుందని మంచి వాళ్ళని చంపితే అప్పుడు మాత్రం చెడ్డ పేరు రాదా? అపరాధిని దండిస్తే అపకీర్తి రాదు కదా నాయన. శరణు కోరితే రావణాసురుని కూడా క్షమిస్తానన్నారే మీరు. ఆ రావణుడు అపరాధి కాడా? అలాగే మా నాన్నగారిని క్షమించలేరా? సీత చెరను విడిపించిన బాణం, పాతకులను ఖండించిన బాణం, నీతి వర్తనుడు నిజ భక్తునిపై నేడు వేయ తగునా, ఆడి మీర తగునా. తగదు తగదు అని సమస్త లోకులు సాటి చెప్పదయ్యా. తగదు తగదు అని తల్లి జానకి మనవి చేయమ్మా. అమ్మా పార్వతి, ఈ ఉపేక్ష తగదమ్మా. సాటి ఇల్లాలి కష్టం మీ వేడుకగా దలంచి పది పద్దన్ పుల్కుటే భావ్యమా. లెమ్మింకన్ పతి భిక్ష పెట్టినను పాలింపంగ రావేని విశ్వం